ప్రకటనలన్నీ రాజకీయ ప్రేరేపితమే. గత ఎన్నికల్లో ప్రచారాస్తంగా వివేక హత్య, నిరాధార ఆరోపణ మోపి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం, వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకుండా కుయుక్తులు, సిబిఐ కోర్టులో ప్రతివాదుల వాదనలు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పిటిషన్లని రాజకీయ ప్రేరేపితమని ప్రతివాదులు సిబిఐ కోర్టుకు విన్నవించారన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబును రక్షించేందుకు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు. పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. సీఎం చంద్రబాబును రక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కి దారితీశారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ఎత్తారు. రాష్ట్రంలో పంటల ధరలు పూర్తిగా పడిపోవడంతో కూలీ ఖర్చులు కూడా రాక రైతులు పంటలను రోడ్డుపై పడేస్తున్న కనీస మద్దతు ధర కల్పించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పోరాడాల్సింది పోయి ప్రజల దృష్టిని మళ్లించాలని ఎత్తిస్తున్నారని మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, మార్కాపురం, మదనపల్లె రెండు కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు అంటూ ఏదైతే ఇందాక ఈనాడేమో 3 జిల్లాలు కొత్త ఏర్పడబోతుంది రంపచోడవరం కూడా, అంటే ఇక్కడ వీళ్ళు 2 అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. కాల విలువలకి తొలి